రెస్పాన్సిబుల్ అనేదాన్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేస్తుంది. అండ్ ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్లో సో ఇది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఆర్కిటెక్చర్ అనమాట. సో మ్యాక్సిమం రిసోర్సెస్ అన్నిటికీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీలో ఇలాగే ఉంటుంది. సో ఇదేంటంటే ఈ ఆర్కిటెక్చర్ 2 డిఫరెంట్ మాడ్యూల్స్గా డిఫరెన్షియేట్ చేశారన్నమాట. సో ఎవ్రీథింగ్ హార్డ్వేర్ రిలేటెడ్ సెక్యూరిటీ మొత్తానికి AWS రెస్పాన్సిబుల్. బట్ వీటన్నిటికీ 100% AWS రెస్పాన్సిబుల్ ఇస్తుందన్నమాట. ఇఫ్ ఎనీథింగ్ ఫాల్ట్ టాలరెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటన్నిటికి కూడా AWS రెస్పాన్సిబుల్. బట్ కస్టమర్ డేటా అండ్ పర్ఫార్మెన్స్, మన ఇన్స్టాన్సెస్, మన సర్వర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ మన సర్వర్స్లో యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్, అది ప్యాచెస్ అండ్ క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్స్, ఇవన్నీ మన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో క్లౌడ్ ప్రొవైడర్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ సో ఓకే, సో ఇప్పుడు క్లౌడ్ సర్వీస్ మోడల్స్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎగ్జాక్ట్గా అనుకున్నట్టు చేయలేం ఈ మోడల్ ఉన్నట్టే కొన్ని సర్వీసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి RDS అనే సర్వీస్ ఉంది. ఈ RDS సర్వీస్లో మనం ఎగ్జాక్ట్గా షేర్డ్ మోడల్లా చేయలేం. AWS అనేది వాటికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కన్నా ఒక 2 or 3 ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ని క్యారీ చేయాలన్నమాట కొన్ని సర్వీసెస్లో. అలాంటి సర్వీసే RDS. ఈ RDS అనేది ఏంటంటే ఒక మేనేజ్ సర్వీస్ కాబట్టి సో ఈ RDSలో సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ అప్డేట్స్ ఇవన్నీ అమెజాన్ తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీ. మామూలుగా యూజువల్గా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్లో అమెజాన్కి ఈ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. బట్ ఇలాంటి మేనేజ్డ్ సర్వీసెస్లో లైక్ RDS, DynamoDB, Redshift ఇలాంటి మేనేజ్డ్ సర్వీసెస్లో AWS అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. Amazon Web Services are responsible for security configuration and మన యూజర్సే యాక్సెస్. ఓకే, AWS క్లౌడ్ సెక్యూరిటీ అనేది ఫుల్లీ వ్యాస్ట్ అండ్ హై సెక్యూర్ అన్నమాట. ఇది ఇతర అటాకర్స్ నుంచి డౌన్ ఆఫ్ సర్వర్స్ అండ్ ఆల్ రిమైనింగ్ థ్రెడ్స్ నుంచి కూడా అన్నమాట. సో ఇట్ ఈస్ హైలీ సెక్యూర్. సో ఇవన్నీ AWS ప్లాట్ఫామ్ యొక్క దీస్ ఆర్ లైక్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ లాస్, రెగ్యులేషన్స్, ప్రైవసీస్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ అన్నమాట AWS ప్లాట్ఫామ్ యొక్క ఫ్రేమ్వర్క్స్ ఫర్ సెక్యూరిటీ. అండ్ మన AWS షేర్డ్ మోడల్స్లో ఎగ్జాంపుల్ చూస్తే అమెజాన్ EC2, S3, VPC ఇవన్నీ మన షేర్డ్ మోడల్స్. సో ఇప్పుడు అమెజాన్ EC2 అంటే మనం ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం. సో ఈ ఇన్స్టాన్స్కి సంబంధించిన హార్డ్వేర్, స్టోరేజ్, రిసోర్సెస్ అండ్ కంప్యూట్ ఇవన్నీ కూడా అమెజానే తీసుకుంటుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ రిసోర్స్ తీసుకుంటుంది. బట్ ఎటువంటి కస్టమర్ రిలేటెడ్ అండ్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన EC2 ఇన్స్టాన్స్కి మనకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అమెజాన్ వెబ్ సర్వీస్ కూడా యాక్సెస్ ఉండదు. అది మనకి యాక్సెస్ చేయలేదు డైరెక్ట్గా. సో మనం EC2 ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసేటప్పుడు మన పోర్ట్ నెంబర్స్ మనం ప్రైవేట్గా ఇస్తాం. అండ్ 386, 804 మనం సపరేట్ పోర్ట్ నెంబర్స్ ఇస్తాం. ఈ పోర్ట్స్తో ఓన్లీ ఒక అడ్మిన్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి యాక్సెస్ ఉండదు. సో అసలు మన ఇన్స్టాన్స్లో ఏం వర్క్ జరుగుతుంది అనేది కూడా వాళ్ళెవ్వరికీ తెలియదు. అండ్ మన ఇన్స్టాన్స్లో జరిగే వర్క్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ అంతా కూడా మనమే రెస్పాన్సిబిలిటీ. అండ్ AWSలో హై డీకమిషనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో యూజువల్గా మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి అమెజాన్ వాల్యూమ్ అనేది ఒక వాల్యూమ్ అటాచ్ అవుతుంది. ఈ వాల్యూమ్ అనేది ఏంటంటే మనకంటూ ఒక సపరేట్ వాల్యూమ్ ఏమి ఉండదు. ఒక బిగ్ డేటా సెంటర్లో
లాట్ ఆఫ్ చిన్న చిన్న వర్చువల్ డిస్క్స్ లాగా సపరేట్ చేస్తారనమాట. సో ఈ వర్చువల్ డిస్క్స్ లాగా సపరేట్ చేసి అందులో వన్ ఆఫ్ ద వర్చువల్ డిస్క్ని మన యొక్క ఇన్స్టెన్స్కి అటాచ్ చేసిస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఒక వర్చువల్ డిస్క్ని ఇంకొకళ్ళు యాక్సెస్ చేయలేరు. అండ్ హైపర్వైజర్. సో మనం ఇందాక వర్చువల్ డిస్క్ అనుకున్నాం. అసలు ఎలాంటి వర్చువలైజేషన్ చేయాలనుకున్నా మనకు కావాల్సింది హైపర్వైజర్. సో ఈ హైపర్వైజర్ అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ విచ్ యాక్ట్స్ లైక్ ఎ హార్డ్వేర్. హైపర్వైజర్ అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ విచ్ యాక్ట్స్ లైక్ ఏ హార్డ్వేర్. సో ఈ హైపర్వైజర్ అనేది ఎలా యూస్ చేస్తామంటే ఒక సింపుల్గా ఒక హార్డ్వేర్ ఎక్విప్మెంట్. సో ఇప్పుడు మన సిస్టమ్ ఉంది, మన సిస్టమ్ మీద ఒక హార్డ్వేర్ ఎక్విప్మెంట్ మీద ఈ హైపర్వైజర్ అనే ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనిపైన మనం ఎన్ని వర్చువల్ కంప్యూటర్స్నైనా క్రియేట్ చేయొచ్చు మన హార్డ్వేర్ బట్టి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మన సింపుల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఈ ల్యాప్టాప్స్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ మీద మనం ఒక హైపర్వైజర్ వేసి 2 డిఫరెంట్ వర్చువల్ కంప్యూటర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. 2 డిఫరెంట్ అంటే 2 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. లైక్ మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్ రెండు 2 సపరేట్గా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ రెండు ఏంటంటే 2 డిఫరెంట్ కంప్యూటర్స్గా పనిచేస్తాయి. సో ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు. అండ్ డేటా స్టోరేజ్ షేరింగ్స్ అలాంటివి ఏమీ రెస్పాన్సిబుల్ ఉండదు. అండ్ మనం ఎప్పుడైతే హైపర్వైజర్కి ఒక డేటాని అటాచ్ చేసామో ఆ హైపర్వైజర్ ఆ వర్చువల్ కంప్యూటర్ని మనం డిలీట్ చేసామంటే దానికి ఉన్న అటాచ్ అయి ఉన్న డేటా మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ హైపర్వైజర్. సో ఏడబ్ల్యూఎస్ అనేది డిడిఓఎస్ అంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ సర్వర్స్ ఆర్ డౌన్ ఆఫ్ సర్వర్స్. సో ఈ డిడిఓఎస్ అండ్ మ్యాన్ ఇన్ ద మిడిల్. సో మనకి మిడిల్ మ్యాన్ లైక్ మనం ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ట్రెడిషనల్ వేలో వెళ్తే మనకి డేటాబేస్ అడ్మిన్స్ వీళ్ళందరూ కావాలి. బట్ ఇట్ ఎలిమినేట్స్ ద మిడిల్ మ్యాన్. అండ్ ఐపీ స్పూఫింగ్, పోర్ట్ స్కామింగ్ అండ్ ఇలాంటి సైబర్ అటాక్స్ నుంచి కూడా మనకి ఏడబ్ల్యూఎస్ ప్రొటెక్షన్ వస్తుంది. సో ఈ ఏడబ్ల్యూఎస్ వెబ్ సర్వీసెస్కి సెక్యూరిటీ గ్రూప్స్ అనే ఫ్యూచర్ మనం ఆల్రెడీ చూసినట్టే ఉంటుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్స్లో మనం నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈచ్ రిసోర్స్కి. అండ్ మన హార్డ్వేర్ మన రిసోర్సెస్ అన్నిటికీ ఒక హోస్టెడ్ బేస్డ్ ఫైర్వాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. నెట్వర్క్. సో EC2 ఫైర్వాల్ ప్రొవైడ్స్ సో EC2 అనేది ఏంటంటే బై డిఫాల్ట్ డినై ఆల్ మోడ్లో ఉంటుంది. ఈ డినై ఆల్ మోడ్ అనేది ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. మనం అడ్మిన్ కాబట్టి మనం మాత్రమే యాక్సెస్ చేయగలం. మిగతా వాళ్ళందరికీ బై డిఫాల్ట్ డినై ఆల్ మోడ్లో ఉంటుంది. సో ఒక కీ పేర్స్ ఉన్నా కూడా కొన్ని టైమ్స్లో డినై ఆల్ మోడ్లో ఉంటుంది. సో బై డిఫాల్ట్లో అనమాట. అలాంటప్పుడు వల్నరబిలిటీ స్కాన్స్. సో ఈ వల్నరబిలిటీ స్కాన్స్ అనేది AWS యొక్క సెక్యూరిటీ ఫీచర్. బట్ ఈ వల్నరబిలిటీ స్కాన్స్ని మనం యూజ్ చేయాలంటే మనం ముందే AWS దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ ఉంటే మాత్రమే ఈ వల్నరబిలిటీ స్కాన్స్ అనేవి మనం చేయగలుగుతాం. సో ఈ వల్నరబిలిటీ స్కాన్ అనేది ఏంటంటే సింపుల్గా ఒక మన వెబ్ అప్లికేషన్ కానీ హార్డ్వేర్ ఏదైనా సరే కంప్లీట్గా స్కాన్ చేసి ఒక అటాక్స్ జరగటానికి వేస్ అన్నిటిని మనకి ఒక రిపోర్ట్ ఇస్తుంది అన్నమాట. సో అది వల్నరబిలిటీ స్కాన్ అంటే. సో దిస్ ఈజ్
ఆర్కిటెక్చర్ ఆఫ్ కార్పొరేట్ సెగ్రిగేషన్. అండ్ ఇదేంటంటే ఫస్ట్ ఒక ఫిజికల్ ఇంటర్ఫియరెన్స్. దిస్ ఈజ్ ఒక సెక్యూరిటీ బ్లూ ప్రింట్ టైప్ అన్నమాట ఇది. సో ఫస్ట్ ఒక కస్టమర్ అందరు కూడా ఒక హైపర్వైజర్, ఒక వర్చువల్ కంప్యూటర్ మీద మాత్రమే వర్క్ చేస్తారు. సో వాళ్ళకి డైరెక్ట్గా ఒక హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కానీ ఎలాంటి ఎక్విప్మెంట్స్ మీద కూడా యాక్సెస్ ఉండదు. ఫిజికల్ వాళ్ళందరూ కూడా ఓన్లీ ఒక సింగిల్ ఫిజికల్ ఇంటర్ఫియరెన్స్ నుంచే షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్. మీన్ ఒక సింగిల్ ఫిజికల్ హార్డ్వేర్ మీద మాత్రమే వర్క్ చేస్తారు. సో ఏడబ్ల్యూఎస్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుంది అన్నమాట మనకి సెక్యూరిటీ యూజర్ క్రెడెన్షియల్స్ కోసం, యూజర్ క్రెడెన్షియల్స్ని సెక్యూర్ చేయడం. సో దీస్ ఆర్ ఇవన్నీ సమ్ ఆఫ్ ది ఫ్యూచర్స్ అన్నమాట సెక్యూరిటీ యూజర్ క్రెడెన్షియల్స్ని సెక్యూర్ చేయడానికి. సో బేసిక్ అన్నమాట ఇది పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మోడల్. సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మోడల్ అంటే లైక్ మనకి గూగుల్లో విచ్ ఈజ్ యువర్ ఫస్ట్ వెకేషన్ ప్లేస్ అలాంటి సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నీ ఒక మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్లో వస్తాయి. అండ్ కీ యాక్సెస్ పేర్స్. సో ఇది కూడా సింపుల్గా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ లాంటిది బట్ కీస్. అండ్ కీ పేర్స్ అంటే మనం ప్రీవియస్గా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక కీ పేర్ వాల్యూ డౌన్లోడ్ అవుతుంది మనకి. సో ఈ కీ పేర్ వాల్యూ అనేది మన దగ్గర ఉంటే మాత్రమే మనం ఆ రిసోర్స్ని యాక్సెస్ చేయగలం. సో దట్ ఈస్ కీ పేర్. అండ్ X509 అనేది ఏంటంటే ఇది ఒక సర్టిఫికేట్. సో యూజువల్గా మనం ఈ X509 అనేది ఓన్లీ మీడియా స్ట్రీమింగ్స్ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. సో యూజువల్గా మనం ఏదన్నా వీడియో కానీ ఆర్ సమ్ MP ఫైల్స్ కనుక షేర్ చేస్తే ఇంటర్నెట్లో బ్రాడ్కాస్ట్ చేస్తే ఓన్లీ ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారు. అండ్ AES 256 అనేది ఒక ఎన్క్రిప్షన్ సర్వీస్. సో మనం ఎలాంటి డేటానైనా కూడా ఎన్క్రిప్ట్ చేయొచ్చు అన్నమాట. సో మనం స్టార్టింగ్లో మనం ఎన్క్రిప్షన్ కావాలని మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఎన్క్రిప్టెడ్గా ఉంటే డేటా సెండ్ చేసే టైం డిక్రీజ్గా ఉంటుంది, వెరీ స్లోగా ఉంటుంది. సో దీనికోసం మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఎన్క్రిప్షన్ని డీక్రిప్ట్ చేస్తుంది. డీక్రిప్ట్ చేసి రా డేటా ఫామ్లో దాన్ని సెండ్ చేస్తుంది. ఈ రా డేటా ఫామ్లో సెండ్ చేస్తే డేటా అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ AWS డైరెక్ట్ కనెక్ట్. సో ఈ AWS డైరెక్ట్ కనెక్ట్ అనేది ఏంటంటే ఒక ఇంటర్నెట్ లేకుండా మనం డైరెక్ట్గా AWS సర్వీస్కి కనెక్ట్ అవ్వచ్చు, AWS క్లౌడ్ సర్వీసెస్కి. ఇలాంటివన్నీ ఒక బిగ్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి. AWS డైరెక్ట్ సర్వీసెస్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం అంటే ఎయిదర్ మనం డైరెక్ట్గా మన డేటా సెంటర్ దగ్గర నుంచి AWS డేటా సెంటర్కి కేబుల్స్ కానీ లేదా ఒక డిఫరెంట్ మోడ్లో కానీ మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో AWS క్లౌడ్ ట్రయల్. సో ఈ AWS క్లౌడ్ ట్రయల్ అనేది ఏంటంటే ఒక మానిటరింగ్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ రిసోర్స్ కావాలని చెప్పి ఒక యూజర్ మీకు రిక్వెస్ట్ చేశాడు. ఇలా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ యూజర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని AWS క్లౌడ్ ట్రయల్ అనేది మానిటర్ చేస్తుంది. ఏ టైంకి ఆ రిక్వెస్ట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, IP అడ్రస్, లొకేషన్, ఇవన్నీ కూడా AWS క్లౌడ్ ట్రయల్ అనేది మానిటర్ చేస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిక్వెస్ట్స్. సో AWS క్లౌడ్ ట్రయల్లో సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ కాల్ హిస్టరీస్ బేస్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ది కంప్లైన్స్ ఆడిటింగ్ చేస్తుంది అన్నమాట. ఆడిటింగ్ అనేది ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ రిసోర్సెస్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. దేనికైనా సరే కూడా ఒక ఆడిటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ అమెజాన్ క్లౌడ్ వాచ్. ఈ అమెజాన్ క్లౌడ్ వాచ్ అనేది
కూడా ఒక మానిటరింగ్ సర్వీస్. బట్ ఇదేంటంటే ఒక కంప్లీట్ మానిటరింగ్ అబౌట్ రీసోర్సెస్ ఇస్తుందన్నమాట. సో ఈ అమెజాన్ క్లౌడ్ వాచ్ అనేది మన యొక్క రీసోర్సెస్ కంప్లీట్ లాగ్స్, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏ టైంలో వర్క్ అవుతుంది, ఐ మీన్ కంప్లీట్ స్టాటిస్టిక్స్ ఇస్తుంది అనమాట మన యొక్క రీసోర్స్ గురించి. అండ్ ఎలాంటి అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అండ్ ఎంత యూస్ చేస్తుంది. సో ఇలాంటి డేటా మొత్తం ఈ అమెజాన్ క్లౌడ్ వాచ్ మానిటర్ చేస్తుంది. అండ్ అమెజాన్ క్లౌడ్ వాచ్లో బేసిక్ మానిటరింగ్ ఫ్రీ. సో పూల్స్ ఎవ్రీ 5 minutes, అంటే ఎవ్రీ 5 minutesకి డేటా అనేది అప్డేట్ అవుతుంది అన్నమాట. అండ్ డీటెయిల్డ్ మానిటరింగ్. సో ఈ డీటెయిల్ మానిటరింగ్ అనేది ఛార్జ్ పర్ ఇన్స్టాన్స్ పర్ మంత్. సో మనం ఎన్ని ఇన్స్టాన్సెస్కి అయితే మనం స్కాన్ చేస్తామో పర్ మంత్ అన్ని ఇన్స్టాన్సెస్కి ప్రైస్ పడుతుంది. AWS క్లౌడ్ వాచ్ అనేది EBS, EC2 అండ్ S3 ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఇలా ఒక గ్రాఫ్స్ ఆర్ ఎనీ మెట్రిక్స్లో మనకి ఒక డేటా యూసేజెస్ అండ్ మన యొక్క రీసోర్స్ ఇన్ఫర్మేషన్ని మనకు డెలివర్ చేస్తుంది ఈ క్లౌడ్ వాచ్ అనేది. సో అమెజాన్ క్లౌడ్ వాచ్ అనేది దాన్ని యూజ్ చేసి మనం అమెజాన్ ల్యాంబ్డాలో ఫంక్షన్స్ని ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ల్యాంబ్డా అనేది ఏంటంటే ఒక సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్స్టెన్స్గా ఒక ఆర్కైవ్స్ కానీ ఒక సర్వర్స్ కానీ కావాలంటే మనం క్లౌడ్ వాచ్ డిప్లాయ్ చేస్తున్నాం ఆటోమేటిక్గా. అండ్ ఈ క్లౌడ్ వాచ్ అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఇన్స్టాన్స్లో ఒక్కొక్క ఏజెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, స్మాల్ కోడ్స్. ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఒక్కొక్క ఇన్స్టాన్స్లో డిప్లాయ్ చేస్తాం మనం. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఇన్స్టాన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ చెక్స్ ఇవన్నీ క్లౌడ్ వాచ్ చూస్తుంది. అండ్ అలారమ్స్, క్లౌడ్ వాచ్ అనేది అలారమ్స్ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ చేసుకునే అలారం పెట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన CPU యూటిలైజేషన్ ఆల్మోస్ట్ 100% యూస్ చేస్తున్నామంటే, సో అది కంటిన్యూస్గా ఒక థ్రెషోల్డ్ దగ్గర ఉందంటే ఇట్ ఈస్ అబౌట్ టు ఫెయిల్ అని మనం ఒక అలారం క్రియేట్ చేసామంటే ఆ అలారం టైంకి మనకి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. నోటిఫికేషన్ వస్తుంది లేదా ఆటోమేటెడ్ రెస్పాన్సెస్. సో ఆ CPU యూటిలైజేషన్ని తగ్గించడం కోసం ఆటోమేటిక్గా ఇంకో రిమైనింగ్ EC2ని కూడా క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ డెమో ఆన్ హౌ టు క్రియేట్ క్లౌడ్ వాచ్. సో AWS కన్సోల్లో క్లౌడ్ వాచ్ ఇన్ సర్వీసెస్. సో ఇది క్లౌడ్ వాచ్ యొక్క డాష్బోర్డ్. రిమైనింగ్ రిసోర్సెస్ డాష్బోర్డ్లో కాకుండా మనం క్లౌడ్ వాచ్ డాష్బోర్డ్ని మన ఓన్ డాష్బోర్డ్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో అంటే అసలు మన డాష్బోర్డ్లో ఏ రిసోర్సెస్ ఉండొచ్చు, ఏ రిసోర్స్ని మానిటర్ చేయొచ్చు అనేవి ఈ డాష్బోర్డ్లో ఉంటాయి అన్నమాట. నేను ఒక న్యూ డాష్బోర్డ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆ డాష్బోర్డ్, సింపుల్ లెవెల్లో డాష్బోర్డ్. సో ఆ డాష్బోర్డ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఫీచర్స్, సో లైక్ మెట్రిక్స్ ఒకటే చాలా, లేకపోతే ఆల్ ద టెక్స్ట్, క్వెరీ రిజల్ట్స్ అండ్ టైమింగ్, ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్. సో యూటిలిటీ గ్రాఫ్స్ అండ్ ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్. సో మనం ఈ క్లౌడ్ వాచ్ అనేది డిఫరెంట్ రిసోర్సెస్కి మనం యూజ్ చేయొచ్చు. మనం కావాలనుకుంటే వీటన్నిటిని ఒకేసారి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను EC2 సెలెక్ట్ చేశా అండ్ ప్రీ ఇన్స్టాన్స్ మోడ్. సో ఈ ప్రీ ఇన్స్టాన్స్ మోడ్ అనేది జస్ట్ మన ఒక ఇన్స్టాన్స్ వెబ్ సర్వర్స్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం. సో నేను వెబ్ సర్వర్ 1 అండ్ వెబ్ సర్వర్ 2ని మానిటర్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, సో ఇది నా డాష్బోర్డ్. అండ్
నేను వీటికి అలారమ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ అలారమ్స్ అనేది మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిపియూ యూటిలైజేషన్ 50% కనుక దాటితే నాకు ఒక అలారం కావాలనుకున్నాం అనుకో, మనం ఆ అలారంని మనం క్రియేట్ చేయొచ్చు. సో EC2 3 instance metrics and web server 1 and 2. ఈ అలారం అనేది మనకి మల్టిపుల్ మోడ్స్లో ఉంటుందన్నమాట. ఒక సింపుల్ SMS ఆర్ ఈమెయిల్స్ మనం చేసుకోవచ్చు. సో నేను అలారం డీటెయిల్స్ అండ్ ఎవ్రీ 10 సెకండ్స్కి 10 రిపిటేషన్. ఇప్పుడు ఫర్ 10 minutes సిపి యూటిలైజేషన్ అదే టైంలో ఉందంటే నాకు అలారం కావాలని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ఈమెయిల్ కూడా ఇచ్చాం మనం, ఈ ఈమెయిల్కి నోటిఫికేషన్ కావాలి అని. సో మనం ప్రీవియస్ క్లాస్లో SMS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ గురించి చూసాం. ఇది కూడా ఒక సేమ్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ లాంటిది. సో బట్ మనకి ఫర్దర్ నోటిఫికేషన్స్ రావాలంటే ఫస్ట్ ఒక కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది. మనం కన్ఫర్మ్ చేస్తేనే ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయకపోతే ఇంకా ఫర్దర్లో నోటిఫికేషన్స్ రావు. సో వ్యూ అలారం. జస్ట్ ఎ మినిట్. సో ఇందాక మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఒక డాష్ బోర్డ్. సో ఇది క్లౌడ్ వాచ్ గురించి. బట్ ఇది క్లౌడ్ వాచ్ అనేది ఒక విధంగా ఒక మానిటరింగ్ అండ్ సెక్యూరిటీ సర్వీస్. అండ్ నా క్లౌడ్ వాచ్ లాంటిది ఇంకో సర్వీస్, అదే AWS ట్రస్టెడ్ అడ్వైజర్. సో ఈ AWS ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది ఏంటంటే, సో మీరు మంత్లీ ఎన్ని రిసోర్సెస్ వాడుతున్నారో మీకు తెలియదు. బట్ మనం క్లౌడ్ వాచ్ యూస్ చేసి ఇవన్నీ మానిటర్ చేయగలుగుతాం. కానీ కాస్ట్ ఎక్కడ తగ్గించాలి, మీరు ఎక్కడ ఎక్కువ యూస్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఈ ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది చేస్తుంది. కాస్ట్ ఆప్టిమైజేషన్, సెక్యూరిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్, ఇలాంటి విషయాల్లో AWS ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో యాక్షన్స్ రికమెండెడ్, ఇన్వెస్టిగేషన్స్ రికమెండెడ్ అండ్ నో ప్రాబ్లమ్ డిటెక్టెడ్. సో మనకి ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది మ్యాక్సిమం యూస్ చేసేది అండ్ హౌ టు సేవ్ మనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు మీ ఇన్స్టాన్సెస్ అంటే సర్వర్స్ని యూస్ చేస్తున్నారు, కంటిన్యూస్గా ఆ సర్వర్స్ని యూస్ చేస్తూనే ఉన్నారు. సో కంటిన్యూస్గా యూస్ చేసే సర్వర్స్ని ఆర్ ఇన్స్టాన్సెస్ని నార్మల్ ఇన్స్టాన్సెస్ కన్నా రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ కేటగిరీలో మనం చేంజ్ చేసుకున్నాం అంటే ఇది కాస్ట్ తగ్గుతుంది అనమాట. ఒక నార్మల్ ఇన్స్టాన్స్ ప్రైస్ కన్నా ఒక రిజర్వ్డ్ ఇన్స్టాన్స్ ప్రైస్ అనేది జస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ ఐడియల్ ఇన్స్టాన్సెస్, మనం అసలు ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసి ఉంచాం, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయని చెప్పి, బట్ ఆ ఇన్స్టాన్సెస్ అసలు యూజ్ చేయట్లా. అలాంటి టైంలో మనకి ఐడియల్ ఇన్స్టాన్సెస్ అనే దాన్ని ఎలిమినేట్ చేయమని ఈ ట్రస్టెడ్ అడ్వైజర్ రికమెండేషన్ ఇస్తుంది. అన్అసోసియేటెడ్ ఎలాస్టిక్ ఐపీస్ కూడా వెరీ కాస్ట్లీ. అండ్ మనం ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసి యూజ్ చేయట్లేదంటే వాటికి కూడా ప్రైస్ పడుతుంది పర్ మంత్. అండ్ సెక్యూరిటీ, ఈ ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది సెక్యూరిటీ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ పర్మిషన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్స్ ఇస్తుంది. ఓకే, ఫాల్ట్ టాలరెన్స్. సో ఈ అమెజాన్ AWS ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది ఏం చేస్తుందంటే ఒక రికమెండేషన్స్, ఆటో స్కేలింగ్ రికమెండేషన్స్ అండ్ మల్టిపుల్ హెల్త్ చెక్స్ చేస్తూ ఉంటుంది. సో మనం రిక్వెస్ట్ చేస్తేనే కాదు, AWS ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది బ్యాక్గ్రౌండ్లో అన్ని చెక్స్ చేసుకుంటూనే ఉంటుంది. అండ్ స్నాప్షాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టోరేజ్ని క్రియేట్ చేసాం, ఆ స్టోరేజ్ ఇప్పటి వరకు మనం స్నాప్షాట్ అనేది తీలా. స్నాప్షాట్ అనేది ఏంటంటే ఒక
కంప్లీట్ ఆ వాల్యూమ్ మొత్తాన్ని ఒక ఐడి క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఈ ఐడి అనేది వేరే డేటా సెంటర్స్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ డేటా మొత్తం డిలీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ స్నాప్షాట్ ఐడిని యూజ్ చేసి ఈ డేటా మొత్తాన్ని మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. దానికి స్నాప్షాట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ AWS అనేది ఈ స్నాప్షాట్స్ తీయమని కూడా మనకి అడ్వైజెస్ అండ్ నోటిఫికేషన్స్ ఇస్తుంది. అండ్ లోడ్ బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్స్ అండ్ లాగింగ్ ఆడిటింగ్ వర్క్స్ ఇలాంటివన్నిటికీ రికమెండేషన్స్ ఇస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్లో కూడా AWS అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఎలాంటి కన్ఫిగరేషన్స్ యూస్ చేస్తే సర్వర్స్ని హై యూటిలైజేషన్ చేయొచ్చు అలాంటివన్నీ చెప్తాను. సో ఆన్ డెమో AWSలో కన్సోల్లోకి వెళ్ళి సర్చ్లో ట్రస్టెడ్ అడ్వైజర్ అని సెర్చ్ చేస్తే మనకి ట్రస్టెడ్ అడ్వైజర్ యొక్క డాష్ బోర్డ్ వస్తుంది. సో ఇది ట్రస్టెడ్ అడ్వైజర్ డాష్ బోర్డ్ అనమాట. సో ఇవన్నీ AWS యొక్క ట్రస్టెడ్ అడ్వైజర్ యొక్క సర్వీసెస్. సో ఏ వేస్లో ఈ ట్రస్టెడ్ అడ్వైజర్ హెల్ప్ అవుతుంది. సో ఇందులో కాస్ట్ ఆప్టిమైజేషన్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, ఫాల్ట్ టాలరెన్స్, సర్వీస్ లిమిట్స్ ఇవన్నీ 5 కేటగిరీస్ ఉన్నాయి. సో కాస్ట్ ఆప్టిమైజేషన్ మనం యూస్ చేస్తున్న రిసోర్సెస్ అన్నిటిని మానిటర్ చేసి మనం ఎక్కడ కాస్ట్ని తగ్గించవచ్చు అని అది చెప్తుంది. అండ్ దిస్ ఈజ్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి సెక్యూరిటీలో 2 థ్రెట్స్ చూపిస్తుంది. అండ్ ఈ ట్రస్టెడ్ అడ్వైజర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా సెర్చ్ చేసి అండ్ రికమెండెడ్ సెట్టింగ్స్ని మనకి రికమెండ్ చేస్తుంది ఆ ఫాల్ట్స్ని ఎలిమినేట్ చేయడానికి, ఆ ఎర్రర్స్ని ఎలిమినేట్ చేయడానికి. సో హియర్ మనకి ఎర్రర్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఎలిమినేట్ చేయడానికి ఒక రికమెండెడ్ సెట్టింగ్స్ని రికమెండెడ్ సజెషన్ని మనకి ఇస్తుంది అన్నమాట. అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. సో కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. హియర్ నేను ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ప్రజెంట్ ఇది కుదరదు. బట్ ఇఫ్ మీరు కనుక ఒక ప్రొఫెషనల్ లెవెల్లో మెనీ సర్వీసెస్ రిసోర్సెస్ని యూజ్ చేస్తుంటే అలాంటి టైంలో ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది బై ట్రస్టెడ్ అడ్వైజర్ చాలా యూజ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో స్నాప్షాట్స్, ఫాల్ట్ టాలరెన్స్, అసలు ఫాల్ట్ టాలరెన్స్ అవడానికి ఛాన్సెస్ ఏంటి, సో వీటన్నిటికీ చెప్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్, సెక్యూరిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్. సో ఇప్పటి వరకు మనం AWSలో అన్ని టాపిక్స్ మ్యాక్సిమం కవర్ చేసేసాం. అండ్ మనం కవర్ చేయడం ఐఏఎం అనేది జస్ట్ మనం ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాం అండ్ ఐఏఎం కవర్ చేయలేదు. అండ్ డిజాస్టర్ రికవరీ అండ్ ట్రబుల్ షూటింగ్. ఎస్. సో ఇంకా ఓన్లీ మనకి 3 టాపిక్సే రిమైనింగ్ ఉంటాయి. అవి నెక్స్ట్ వీక్లో అయిపోతాయి. అండ్ ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. లేవు బ్రో అది FNRలో బక్రీద్ కానీ రంజాన్ అదే రక్షాబంధన్ అయి పెట్టావు కదా హాలిడేస్. అవును బ్రో. అవి తీసేసి ఏమైనా లేదంటే ప్రాక్టీస్ కానీ వేరే టీమ్ పైథాన్ ప్రాక్టీస్ అని చెప్పి అలా రాశారు, లేదా అలా వదిలేనా? మనం రాద్దాం, ప్రాక్టీస్ అయినా రాద్దాం. లేకపోతే ఎందుకులే బ్రో, మరి 12 రోజులు కూడా చేసిన అదే అట్లా ఉంటదేమో అని మళ్ళా వదిలే బ్రో. అయితే నువ్వేమంటావు? అవును, ఎవాల్యుయేషన్ షీట్స్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. అది ఇవే బ్రో కొంచెం ఫార్మల్ ఏంటిది